ప్రజలు ఒకటి, తెలుగు సంస్కృతి, తెలుగు సాహిత్యం ఒకటి. ఇది సంస్కృతానికి దగ్గరుండేటువంటి భాష, వ్యాకరణ శుద్ధమైనటువంటి భాష. తెలుగు భాష ప్రపంచానికి తెలియజేయాల్సింది తెలుగు వాళ్ళు మాత్రమే. విశ్లేషణకి ఇస్తున్నటువంటి విలువ స్మరణ శక్తికి ఇవ్వట్లేదు, మెమరీకి ఇవ్వట్లేదు. తెలుగు వాళ్ళ ద్వారా సంస్కృత అవధానం నడుస్తున్న తప్పి మన భారతదేశంలో ఇంకెక్కడ లేదు. మనమంతా కలిసి ఒకే హృదయ స్పందనతో, ఒకే మనోభావనతో ఈ భారతదేశాన్ని విశ్వగురు స్థానానికి తీసుకెళ్తామని ఈరోజు ప్రతిజ్ఞ చేయవలసిన అవసరం ఉందని చెప్పాను. ఈ యొక్క సమ్మేళనానికి, సంగమానికి ప్రపంచంలో ఉన్నటువంటి మేధావులందరినీ కలపవలసిన అవసరం ఉంది. ముందుగా మేధావుల్ని కలుపుదాం. ఏమిటి మన సనాతన చెప్పినట్టు సంక్రాంతి యొక్క విశేషమేంటి? ఇది ప్రకృతిని ఆరాధన, సూర్య ఆరాధన, కృతజ్ఞతలు చెప్పడం, థ్యాంక్స్ గివింగ్ డే లాంటిది. సంక్రాంతి యొక్క విశిష్టత, తెలుగు సంబంధించినటువంటి వివరణ, దాని యొక్క మాధుర్యం ఎప్పటికప్పుడు తెలియజేస్తూ రాబోయేటువంటి తరాలకి ముందుకు తీసుకెళ్ళటానికి కావలసినటువంటి మానసికమైనటువంటి సంసిద్ధత, మానసికమైనటువంటి తయారీ, మనల్ని కూడా తయారు చేయటానికి ఈ రకమైనటువంటి కార్యక్రమాలు అవసరమని చెప్పి నేను భావిస్తున్నాను. ముందు ఇంట్లో మాట్లాడేటువంటి వాళ్ళు తెలుగు మాట్లాడితే పిల్లలకు అదే అర్థమవుతుంది. తెలుగు మర్చిపోకుండా ఉండాలంటే మనం తెలుగు మాట్లాడాలి. మనతో మాట్లాడటానికి వచ్చేటువంటి వాళ్ళకు కూడా తెలుగులోనే మాట్లాడటం అనేది అలవాటు చేయాలి. మురళీధర్ రావు వారి యొక్క టీంకి ప్రత్యేకంగా నేను అభినందన తెలియజేస్తూ కంటిన్యూ చేయటానికి భగవంతుడు వాళ్ళకి శక్తిని కలిగించాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ అనండి. జై శ్రీకృష్ణ. భారత్ మాతాకి. మన తర్వాత తరం వాళ్ళకి తెలుగు భాషతో పాటు కర్మభూమి, జన్మభూమి, ధన్యభూమిలో పుట్టి మన జన్మల్ని సార్థకం చేసుకుంటున్న నేపథ్యంలో ఈ 3 నినాదాలు మన తదుపరి తర్వాత తరం వాళ్ళకి నేర్పించాలి. అలా ప్రాణత్యాగం చేయటానికైనా వెనుకాడని మీకు నచ్చిన 3 పదాలు చెప్పండి అంటే దేశం, దేశం, దేశం అనగలిగిన మహాత్ముడు రూపొందించిన కార్యక్రమే ఇవాళ సంక్రాంతి సమ్మేళనం, తెలుగు సంగమం. ఆ మహాత్ముడు పేరే మురళీధరరావు గారు. కాలేజీకి వెళ్తున్నాం, స్కూల్స్కి వెళ్తున్నాం, కేవలం విద్య మాత్రమే నేర్చుకుంటున్నాం కానీ జ్ఞానం లేదు మిత్రులారా. అందులో జ్ఞానం లేదు. ఏం తెలుసుకున్న తర్వాత ఇంకొకటి తెలుసుకోవడానికి ఎప్పటికీ మిగిలే ఉంటుందో దాని పేరు సైన్స్. ఏం తెలుసుకున్న తర్వాత ఇంకొకటి తెలుసుకోవడానికి అవసరం ఉండదో అల్టిమేటో, దట్ ఈస్ కాల్డ్ స్పిరిచువల్ సైన్స్, అధ్యాత్మ జ్ఞానం. జై శ్రీరామ, జై శ్రీకృష్ణ. భారత్ మాతాకి. నేను ఇక్కడ ఉండడానికి నాకున్న అర్హత ఏంటి? ఏమండి, 48 సంవత్సరాల నుంచి ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి కామన్ మ్యాన్ వరకు మనసు బాగోపోయినా, టెన్షన్ ఉన్నా, ఒంట్లో బాగోపోయినా రాజేంద్ర ప్రసాద్ సినిమా వేసి చూస్తున్నారు కదా, తెలుగు నా తల్లి. అందుకని అలాంటి తెలుగుని సంగమంగా తీసుకుని ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలు జరుపుతున్నందుకు మనకున్న బాధ్యత, మన తల్లిని మనం బాగా చూసుకోవాలి. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని ఇలాంటి కార్యక్రమం చేస్తున్న తమ్ముడు మురళీధర్ వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియచేస్తూ, నేను ఆ నలుగురు లాంటి యాక్ట్ చేసిన, ఆ నలుగురితో ప్రారంభించిన ఈ కార్యక్రమం ఈ 40,000 మంది అయిపోయి ఇలా పెరిగిపోవాలి, ఇంకా 4 లక్షలు అయిపోవాలని
ఇంకా పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మురళీధర్, ఇంకా నువ్వు ఆ భగవంతుడి ఆశీస్సులతో, ఆయన పరిపూర్ణమైన ఆశీస్సులతో నా తమ్ముడు మురళీధర్ ఇంకా ఎంతో గొప్ప పొజిషన్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. శ్రీ మురళీధరరావు గారు తెలుగు తత్వాన్ని ప్రబోధించేలాగా ఈ తెలుగు సంగమం కార్యక్రమం నిర్వహించడం నిజంగా అభినందనీయ విషయం. తపప్పలం కొద్దీ మనం తెలుగు వాళ్ళగా జన్మించాం. మన భాషని, మన సంస్కృతిని ఎంతవరకు మనం ప్రబోధిస్తున్నాం అన్నది ఒక్కోసారి ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం తెలుగు జాతికి ఉందని చెప్పి మాత్రం ఈ సందర్భంలో మనం చేస్తున్నాం. ఎప్పుడైతే భాష నశిస్తుందో అప్పుడు జాతి నశిస్తున్న సత్యాన్ని తెలుగువారు గుర్తించాలి, తెలుగు భాషను గౌరవించాలని చెప్పి మాత్రం ఈ సందర్భంలో మనం చేసుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి తెలుగువాడు ఇవాళ నా భాష తెలుగు, నా భాష మధురమైన భాష, ఆ రకంగా భాషకి జీవం పోయాల్సిన భాషను పరీక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి మాత్రం ఈ సందర్భంలోని మనవి చేసుకుంటూ, ఇవాళ విద్యా విధానంలో తెలుగు తరిగిపోతున్న పరిస్థితి వచ్చింది. తెలుగు మహోద్యమాన్ని మనం సృష్టించాల్సిన అవసరం ఉంది. తెలుగు జాతి యొక్క ఔన్నత్యాన్ని చాటమే కాదు, తెలుగువాడిగా గర్వపడే విధంగా ప్రతి ఒక్కరు జీవించేలాగా మనం చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నంలో భాగంగానే వాళ్ళ మురళీధరరావు గారు ఈ తెలుగు సంగమం ఏర్పాటు చేసినందుకు వారికి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఎందరో మహానుభావులు, అందరికీ హృదయ స్పందనాభివందనాలు. ఈ తెలుగు సంగమ కార్యక్రమ సృష్టికర్త, రూపశిల్పి మురళీధరరావు గారు మాట్లాడుతూ తెలుగు భాష గురించి, తెలుగు సంస్కృతి గురించి, అసలు తెలుగుదనం అంటే ఏంటో చెప్పారు. అక్కడ పెట్టబోయేటువంటి ఆహారం, మనం ధరించే ఆహార్యం కలిపితేనే తెలుగుదనం. 1,12,500 మంది పిల్లలకి అమ్మా నాన్న పదాలు తెలియకుండా భాష నేర్చుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళు 5 సంవత్సరాల తర్వాత ఛందోబద్ధంగా కంద పద్యాలతో శతకాలు రాసేటువంటి స్ఫూర్తినిచ్చినటువంటిది జగమంత తెలుగు కుటుంబం. దానికి ఆలంబన మా సోదరులు శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారు. సిలికానాంధ్ర విశ్వవిద్యాలయము గత 122 సంవత్సరాల ప్రవాస భారతీయ చరిత్రలో ఎవ్వరూ చేయనటువంటిది మన తెలుగు వాళ్ళము అమెరికాలో గుర్తింపు పొందినటువంటి విశ్వవిద్యాలయంగా పెట్టుకుని 18 మంది తెలుగులో స్నాతకోత్తర విద్యలో ఉత్తీర్ణులయ్యారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో, సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలో ఎంఏ పూర్తి చేసినటువంటి వాళ్ళని అధ్యాపకులుగా పెట్టుకుని స్టాన్ఫోర్డ్ ఈ సంవత్సరం తెలుగు విభాగాన్ని ప్రారంభించింది. ఆ తెలుగు సంగమం మన మనసుల్లో నింపుకొని దీన్ని ముందుకు తీసుకెళ్దాం. మన సంస్కృతిని, సంప్రదాయాన్ని, సాహిత్యాన్ని ముందు తరాలకి పంచుకుందాం. ధన్యవాదాలు. పెద్దలు మురళీధరరావు గారి నేతృత్వంలో మనం నిర్వహించుకుంటాం. మన యొక్క తెలుగు రాష్ట్రాలలో ఎంతో ప్రత్యేకమైనటువంటి పండుగ. ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా మరి తమ సొంత ఊళ్ళకు, మన యొక్క జన్మనిచ్చినటువంటి గ్రామాన్ని వెళ్ళినటువంటి వాళ్ళు చాలామంది కూడా ఈ సందర్భంగా చదువుకున్నటువంటి పాఠశాలను అభివృద్ధికి కృషి చేస్తూ ఉన్నారు, రోడ్లకు కృషి చేస్తూ ఉన్నారు. కాబట్టి సినిమా యాక్టర్ నుంచి డాక్టర్ నుంచి ప్రతి ఒక్కరు కూడా, రాజకీయ నాయకుడి నుంచి కూడా సొంత గ్రామాలకు వెళ్ళేటువంటి అద్భుతమైనటువంటి సాంప్రదాయము సంక్రాంతి పండుగ మన తెలుగు ప్రజలలో, తెలుగు రాష్ట్రాలలో కొనసాగుతుంది. గ్రామాలను పరిరక్షించేటువంటి ప్రయత్నంలో భాగంగా మనం వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. అది ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా మరి జరుగుతున్న సందర్భంగా మనం చూస్తూ ఉన్నాము. మరొకసారి ఇదే విధానాన్ని భవిష్యత్తులో కూడా మురళీధరరావు గారు ఇక్కడ నిర్వహించేటువంటి కార్యక్రమం కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ,
సంక్రాంతి పండుగ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ జీవితాలలో ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా నూతన క్రాంతి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.